योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। समाश्रयेत् गुरुं भक्त्या महाविश्वासपूर्वकं निक्षिपेत् सर्वभारांश्च गुरोः श्रीपादपङ्कजे। श्रीगुरुभ्यो नमः। గత ప్రవచనములో సూత శౌనకుల సంవాద కథ, నైమిషారణ్యములో శౌనకాదుల సమీపానికి సూత పురాణికులు రావడము, వారిని ప్రశ్నించడము, రకరకములైనటువంటి ప్రశ్నలు. మొత్తం ఆ ప్రశ్నల సారము లోకక్షేమము కొరకు ఈ కలియుగములో మున్ముందు వచ్చినటువంటి జనుల యొక్క శ్రేయస్సు కొరకే ప్రశ్నించి, ఒక తల్లి ఒక తండ్రి తమ పిల్లల భవిష్యత్తు కొరకు పెద్దలను సంప్రదించి ఒక జ్యోతిష్కులను, ఒక పెద్దలను, గొప్ప జ్ఞానులను, పీఠాధిపతులను సమీపించి తమ పిల్లల కొరకు ఒక మంచి విషయాన్ని చెప్పమని వారి శ్రేయస్సు కొరకు ఎలాగా పాటుపడతారు. శౌనకాది మహర్షులు వారి కొరకు కాదు, వాళ్ళు జీవన్ముక్తులు. ఈ సంసార బంధాన్ని ఎప్పుడో వదిలి, వారికి ఆ భగవంతుడు తప్పితే వేరే లోకమే లేదు. అలాంటి వారికి ఏమీ వద్దు, కోరికలే లేదు. తర్వాతి భావి జనాంగానికి ఒక మంచిని చేకూర్చాలనే ఉద్దేశం చేత ఇన్ని విధములైనటువంటి ప్రశ్నలను అడిగా. 4 రకముల జనములున్నారని, అలాంటి జనుల యొక్క మనస్తత్వాన్ని గ్రహించి ఏ సాధనములో, ఏ మార్గంలో వెళితే సులభంగా ఆ జనులు గ్రహించి మనస్సును భగవంతుని వైపుకు తిప్పుకొని వెళతారు, అలాంటి మార్గాన్ని గురించి చెప్పండి. శ్రీకృష్ణుని గురించి, శ్రీహరి యొక్క వివిధ అవతారముల గురించి, ధర్మాన్ని గురించి చెప్పండి అని చెప్పేసి ప్రశ్నించగా, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తానని చెప్పేసి సూతాచార్యులు సంతోషాన్ని వ్యక్తపరిచారు అని చెప్పుకున్నాం. శౌనకాదుల ప్రశ్నకు సమాధాన రూపంగా సూత మహర్షులు చెప్తున్నారు, అయ్యా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానము, మీరు రకరకములైన ప్రశ్నలు అడిగారు కదా, దానికి సమాధానం ఒకటే ఒకటి. అది ఏమినట్టయితే మీ అన్ని ప్రశ్నలకు ఉత్తరం ఒకే ఒక గ్రంథములో ఉంది. ఆ గ్రంథమే శ్రీమద్ భాగవతము. భాగవతం అంటే ఏమి అని మనకు మళ్ళొక ప్రశ్న ఉద్భవించవచ్చు. భాగవతం అంటే ఏమి అనడానికి వారే చెప్తున్నారు. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోకచరితం చకార భగవాన్ ఋషి అన్న. భాగవతం అంటే ఏదో ఒక కాలక్షేపానికి చెప్పుకునే ఒక గ్రంథమని మాత్రం భావించవద్దండి. అది ఒక పురాణము అన్నారు. పురాణం అనే శబ్దానికి, పురాణం అంటే మనం ఏదో ఒక పెద్దవాళ్ళు, వయసైన వాళ్ళు చెప్పుకునే వినే ఒక కథ అని మనం భావిస్తాము. పురాణం అనే శబ్దానికి ఆ అర్థం కాదు. అత్యంత ప్రాచీనమైనటువంటి వ్యక్తి, ప్రాచీనమైనటువంటి ఇతిహాస విషయములను తెలిపేదే పురాణం. అతి పురాతనుడు ఎవరు? భగవంతుడు. అతన్ని గురించి చెప్పేదే పురాణం అవుతుంది. అయితే ఇది కేవలం పురాణం మాత్రం కాదు, మరొక విశేషణం దీనికి చెప్తున్నారు. అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాల్లో 17 పురాణాలకు లేనటువంటి ఒక గొప్పదనము ఇందులో కనబరుస్తున్నారు, తెలుపుతున్నారు. వెతికిన 17 పురాణాల్లో ఇంత గొప్ప లక్షణం లేదు.
ఉన్నది అక్కడక్కడ. ఈ భాగవతం అనే పురాణానికి, ఇది పురాణం అనే శబ్దం గరుడ పురాణానికి, బ్రహ్మ పురాణానికి, బ్రహ్మవైవర్త పురాణానికి, అలాగే పద్మ పురాణం కావచ్చు, నారదీయ పురాణము, అన్ని దాంట్లకు పురాణం పురాణం అనే విషయం చెప్తున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ భాగవతానికి ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అంటున్నారు. బ్రహ్మ సంహితం అంటున్నారు. బ్రహ్మ సంహితం అన్నారు. బ్రహ్మ అంటే నానార్థములుంది అని ఇదివరకే చెప్పాను. బ్రహ్మ అంటే వేదములోని కూడా అర్థం. బ్రహ్మ సంహితం అన్నట్టయితే సంహితం వేరే, సంహితం వేరే. బ్రహ్మ సంహితం అన్నట్టయితే బ్రహ్మ అంటే వేదములు, వేద సమానమైనటువంటి, వేదములకు సమానమైనటువంటి. సకల శాస్త్రాల్లో వేదములు చాలా శిఖరాగ్ర స్థానములో ఉంటుంది. అది దానికంటే ఎత్తుగా వేరే ఏది లేదు. అలాంటి వేదములకు సరితూగునటువంటి గ్రంథము భాగవతమట. అంటే వేదముల్లో ఏదైతే చెప్పబడినదో, వేదములకు శిరస్సు వంటి ఉపనిషత్తుల్లో ఏదైతే చెప్పబడినదో ఆ అంశమే ఇక్కడ దాన్ని ఇంకా విస్తరించి, దాన్ని ఇంకా సులభ శైలిలో తీసుకొచ్చి ఆ వేదార్థాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నారు. అందుకే బ్రహ్మ సంహితం అనే ఒక విశేషణం ఇచ్చారు. ఇందులో ఏముంది విషయం అంటే ఉత్తమ శ్లోక చరితం అన్నారు. ఉత్తమ శ్లోక చరితం అంటే నిర్దుష్టమైన, నిర్దోషమైనటువంటి కీర్తి కలిగిన భగవంతుని చరిత్ర. అది తప్పితే వేరే ఏమీ లేదు. ఇతర కొన్ని పురాణాల్లో అచ్చడచ్చడ భగవంతుని విషయాలను తెలిపేదే కాకుండా వేరే లోకముల వర్ణన, కొన్ని మంత్రములు, వేరే వేరే విచారములు కూడా ఆ పురాణాల్లో వస్తూ ఉంటుంది. విమాన నిర్మాణము గురించి, విమానాన్ని కూడా ఆ రోజుల్లో నడిపేవారు, భారద్వాజ విమాన శాస్త్రమని, కొందరు మహర్షులు ఆ విమానాన్ని ఎలాగ నిర్మించాలనేది, దాని గురించి కూడా అక్కడక్కడ ప్రస్తావన చేశారు. భగవంతుని కథతో పాటు కొద్దిగా లౌకికంగా ఉండే ఆ విమాన శాస్త్రాదులు, నాట్యశాస్త్రము, నృత్య, ఇవంతా కూడా చెప్తూ ఉంటారు. అయితే భాగవతం మాత్రము కాన్సన్ట్రేషన్ ఒక్క పరమాత్మని వైపు మాత్రమే ఉంటూ ఇతరత్ర వెళ్ళకుండా ఒకే త్రోవలో వెళ్ళేటట్టుగా మమ్మల్ని అలాగే చెప్తూ తీసుకెళుతూ ఉంటుందట. అలాంటి గ్రంథము ఈ భాగవతం. ఉత్తమ శ్లోక చరితం అన్న ఆ భగవంతుని చరిత్ర నిండి ఉన్నది ఇక్కడ. ఆ విధమైన గ్రంథాన్ని రచించారు ఎవరు? వ్యాస మహర్షులు. దీనివల్ల కలిగే ఫలితమేమి అంటే 2-3 విశేషణాలు చెప్తారు. నిశ్రేయసాయ లోకస్య ధన్యం స్వస్త్యయనం మహత్తన. ఇది మోక్షానికే తీసుకువెళ్ళిపోతుంది నేరుగా ఈ గ్రంథం. ఇది వింటూ వింటూ ఉన్నట్టయితే ఒక ఔషధము సేవిస్తే, అది ఆయుర్వేదం కావచ్చు, అలోపతి కావచ్చు, వైద్యులు చెప్తారు. ఈ ఔషధాన్ని సేవిస్తూ సేవిస్తూ ఉంటే శరీరములో దార్ఢ్యము, దృఢత్వము, శక్తి పెరుగుతుంది అంటారు. రక్త వృద్ధి అంటారు, మాంస వృద్ధి అవుతుంది, ఎముకలకు బలం వస్తుంది అని కొన్ని ఔషధములు సేవించడం చేత ఈ శారీరక పుష్టి లభిస్తుంది అని వైద్యశాస్త్రం చెప్తుంది. అదేవిధంగా ఈ భాగవతం అనే గ్రంథాన్ని బాగా విన్నవాళ్ళు, పదే పదే శ్రవణం చేసేవారికి, భక్తితో శ్రద్ధతో శ్రవణం చేసేవారికి కలిగే లాభమేమి అంటే ధన్యం స్వస్త్యయనం అన్నారు. ధన్యం అంటే మేము ధన్యులైనాము అని అంటాం కదా, ఆ విధంగా కాకుండా ధన్యం అంటే
ఎప్పుడు ధన్యతా భావము కలుగుతుంది? మనిషి ధన్యుడు ఎప్పుడవుతాడు? ఇళ్లలో చెప్తుంటారు, మాకు భారం తగ్గింది, మేము ఇక్కడ బాగున్నాం, ధన్యులైపోయాం. ఏమంటే ఇంట్లో పిల్లల పెళ్లి చేసేసాము, ఇల్లు కట్టేశాము, అయిపోయింది, మేము దీనికి ఒక స్టేజ్కి వచ్చేసాం మేము అని అనుకుంటాం. అది కాదు ధన్యం అంటే. ఈ భాగవతాన్ని పదే పదే భక్తితో శ్రవణం చేస్తూ ఉండేవారికి శరీరంలో ఏమి వస్తుంది అంటే, శారీరకము కంటే ఆ మనస్సు, ఆ స్వరూపం, ఆ ఆత్మకు ఏమవుతుంది అంటే జ్ఞాన భక్తి వైరాగ్యములనే ఒక గొప్ప పుష్టి కలుగుతుంది. మంచి జ్ఞానము, నిర్మలమైన జ్ఞానం, అలాగే భక్తి. ఎప్పుడైతే జ్ఞానము బాగా పెరుగుతుందో భక్తి దానితో పాటు అభివృద్ధి అవుతుందో, ఈ బయటి ప్రపంచము పైన కొద్దిగా ఆసక్తి తగ్గిపోతుంది. ఆ జ్ఞాన భక్తులు పెరుగుతూ ఆ ప్రాపంచిక విషయములందు ఆసక్తి తగ్గిపోతుంది. దాన్నే వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే మళ్ళీ ఏదో కాదు, ఏదో వేషం వేసుకొని గడ్డం పెంచి కాషాయ వస్త్రాలు కట్టు కూర్చుంటే ఏదో యోగి, ఏదో ఋషి అని చెప్పేసి అంటారు. వేషం వల్ల కాదు, ఆచరణ వల్ల ఉండాలి. ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి తగ్గిపోవటం ఈ భాగవతం అలా చేస్తుందట. జ్ఞానభక్తి వైరాగ్యములు అతనిలో ప్రవేశించి అతనికి పుష్టీకరిస్తుంది, గొప్ప పుష్టినిస్తుంది. ఇలాంటి భాగవతాన్ని రచించి వ్యాస మహర్షులు దాన్ని ఉపదేశం చేశారు. ఎవరికి? తదిదం గ్రాహయామాసా సుతం ఆత్మవతాంబరం. తన కుమారునికే ఉపదేశం చేశాడట. భాగవతము ఎవరంటే వారికి చెప్పడానికి కూడా సాధ్యం కాదు. చెప్పవచ్చు, వినవచ్చు, విన్న తర్వాత దాన్ని అలాగే ఉంచుకోవాలి. డబ్బులు సంపాదించడం ఒకటి, సంపాదించిన దాన్ని అలాగే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తే లాభమేమి? ఒక ఓవర్ ట్యాంకులో నీళ్లు నింపుతాం, నిలువ ఉంచుతాం, అవసరమైనప్పుడు నీళ్లు తీసుకుంటాం. పైన నీళ్లు వేస్తూ కింద నీళ్లు వదులుతూ ఉంటున్నట్టయితే ఇంకా నింపేది వ్యర్థం కదా. నింపుతూ ఉంటాము, పోతూ ఉంటుంది. ఆ విధంగా ఇచ్చట భాగవతం అనేది దివ్యమైనటువంటి ఒక అద్భుతమైన గ్రంథం కదా. ఇది దివ్యమైనటువంటి మహాజ్ఞానాన్ని ఇచ్చేది. ఈ జ్ఞానాన్ని ఎవరంటే వారికి ఇవ్వడానికి కుదరదు. కాబట్టి అతని కుమారుడైనటువంటి శుక మహర్షికి దీన్ని ఉపదేశిస్తాడట. ఇది చెప్తే ఆ భాగవతాన్ని తాను తలలో అలాగే నిల్వ ఉంచుకుంటాడు. అతనికి మాత్రం ఆ శక్తి ఉంది. వేరే వారికి ఆ శక్తి ఉందో లేదో దేవతల్లో, అతనికి ఉంది. అవసరమైనప్పుడు ఆ జ్ఞానాన్ని తాను వేరే వారికి పంచిపెడతాడు. ఆ శక్తి అతనికి ఉంది అనడానికి అతనికి ఒక విశేషణం చెప్తున్నారు. ఆత్మవతాంబరం, మనస్సును జయించినటువంటి వ్యక్తి అట. మనస్సును జయించి మనోజయాన్ని పొందినటువంటి ఒక మహాన్ వ్యక్తి శుక మహర్షి. అతనికి ఉపదేశం చేశారు. భాగవతం అంటే మళ్ళా ఇంకోసారి చెప్తున్నా, మర్చిపోవద్దండి అని, సర్వ వేద ఇతిహాసానాం సారం సారం సముద్ధృతం అన్నారు. సకల వేద పురాణ ఇతిహాసముల్లో ఉండే సారమును అంత లాగేశాడంట వ్యాస మహర్షి. పెద్ద పెద్ద చెరకు ఉంటుంది కదా, ఆ చెరకు రసం తీసుకోవాలంటే యంత్రంలో పెడతారు, మిషన్లో. ఒకసారి తీసి మళ్ళొకసారి పెడతారు. దాంట్లో ఏదైనా ఇంకా కాస్త రసం ఉందేమో అని దాన్ని పిండి అంతా బయటికి తీస్తారు కదా. అలాగే భారతమని ఇతిహాసం, ఇతర పురాణములు, వేదములు, సర్వ వేదేతిహాసానామని,
సకల వేద పురాణ ఇతిహాసముల్లోని సారమునంతా గ్రహించాడు. సముద్ధృతం దానంతా తీసుకొచ్చి ఆవు 4 పొదుగులు ఉంటుంది, ఆ 4 పొదుగుల పాలంతా పిండి ఒక పాత్రలో తీసుకొస్తారు కదా. ఆ విధంగా వ్యాస మహర్షి 4 వేదములనే ఆ గోవు యొక్క 4 పొదగుల నుంచి ఆ పాలను, ఆ సారాన్ని, భగవంతుని మహిమయనే అమృతాన్ని తాను పిండుకొచ్చి దానికి భాగవతం అనే నామకరణం చేసి, ఇది భగవద్భక్తుల కొరకు నేను ఉంచానిది, ఈ భగవద్భక్తుల కొరకు దీన్ని నేను సంపూర్ణంగా తీసి పెడతానని చెప్పేసి వ్యాస మహర్షి దాన్ని నిల్వ ఉంచాలని శుక మహర్షికి ఉపదేశం చేశాడు. ఈ అంశాన్ని సూత పురాణికులు శౌనకాదుల ప్రశ్నకు ఉత్తర రూపంగా సమాధానమిచ్చారట. ఇది ఒక ఘట్టం. ఇక తర్వాత ఘట్టాన్ని చూస్తాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.